ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్న బంగారం ఆర్ యు ఓకే? అది ఇంకా షాప్ నుంచి తేరుకోలేదు. అందుకే ఇంకోసారి అలాంటి ప్రయోగాలు వద్దు బంగారం. ఈరోజు నీకు 106 ఫీవర్ గ్యారంటీ. పిచ్చిదానా, పద వెళ్దాం. జడ్జి గారు, ఈ ముగ్గురు ఈ అమ్మాయిని పాడు చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారని నిరూపించే ఆధారమే. ఒక్క ఆధారంతో 7 ఏళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చేశావు. అందుకే ఈరోజు ఈ కత్తి నీ నెత్తురు చూడబోతుంది. నా కళ్ళు నీ చావును చూడబోతున్నాయి. నా మనసులో రగులుతున్న పగ చల్లారబోతుంది. అమ్మా, ఏంట్రా? మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించమ్మా? నేను చెప్పాక మీరు కాదనకూడదు. అక్షయ, ముందు విషయం ఏంటో చెప్పు. ఆ తర్వాత మేము అవునంటామో కాదంటామో ఆలోచిస్తాం. నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్షయ, లేదా నన్ను ఏదైనా హాస్టల్లో వేసేయండి. కుదిరినప్పుడు నన్ను చూడటానికి వస్తూ ఉండండి. కుదిరినప్పుడు వచ్చి చూసిపోవడానికి నువ్వు చుట్టానివి కాదమ్మా, నా ప్రాణానివి. హాస్టల్లో పడేయడానికి నువ్వు పడేయడానివి కాదమ్మా, నా కూతురివి. అక్షయ, అజ్ఞాతవాసం చేస్తానని అంటున్నావు. అంత కర్మ ఎందుకమ్మా? నేనంటే ఇష్టం లేని నాన్నమ్మకు ఎదురు పడలేకపోతున్నాను నాన్న. కడుపులో మోసిన అమ్మకు నా వలన కష్టాలు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్న నాన్నకు నా వలన బాధలు. అందుకే నేను దూరం అయ్యి మీకు ఆనందాన్ని దగ్గర చేద్దాం అనుకుంటున్నాను. వద్దమ్మా, ఇలా మాట్లాడొద్దు. కడుపుకి కోతగా, మనసుకి రంపపు కోతగా ఉంటుంది. నిన్ను ద్వేషించే నానమ్మ నిన్ను ప్రేమించేలా చేస్తాను. నిన్ను అంటే ముట్టనట్టు ఉండే నానమ్మ గుండెలకు హత్తుకునేలా చేస్తాను. నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. ఇంకొకసారి అలాంటి ఆలోచన రానివ్వకమ్మా. ఓడిన చోటే గెలవాలమ్మా. అప్పుడే మనకు ఒక గౌరవం, విలువ ఉంటాయి. వెళ్ళి పడుకోమ్మా.
ఎంత తుడిచినా ఈ కన్నీటి దారి ఆగేలా లేదు బావా. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. బావా, మనం మన బిడ్డని తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదామా? ఎందుకలా అంటున్నావు? ఇంతకు ముందు నేను ఈ మాట అంటే ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారం మనకున్నాయన్నావు కదా. తప్పు చేయనప్పుడు తల దించుకోకూడదు, బయటికి పోకూడదన్నావు కదా. ఎందుకో మనసుకి అలా అనిపిస్తుంది. మనం అందరికీ ఇబ్బందిగా ఉండడం ఎందుకు? అక్షయ బాధపడడం ఎందుకు? బయటికి వెళ్ళిపోయి మన వాళ్ళని దూరం నుంచి చూసుకుందాం బావా. కుటుంబం కురుక్షేత్రం అయినప్పుడు మనసుకి ఇలాగే ఉంటుంది. ఇటువంటప్పుడే ప్రశాంతంగా ఆలోచించాలి. మళ్ళా చేస్తాను. అమాయకురాలు అనుకున్నా మామూలాడిది కాదది. ఎవరి గురించి వేదా? ఆ? మీ చిన్న కొడులు ఏమైంది? వేరే కాపురం పెడదామని శ్రీకర్ మనసు పాడు చేస్తోంది. విడిపోయిన కుటుంబాల్ని కలిపే అవని వేరే కాపురం అనే ఆలోచన తనకెందుకు వస్తుంది? ఏమన్నా కలగన్నావా? ఆ కళ్ళారా చూశానండి. కొడుకుని మన నుంచి దూరం చేయాలనుకుంటోంది. ఇదంతా ఆ సత్యగడు గురించే చేస్తోంది. వేదా, ఏ ఇంకోసారి నా మీద చేయి చేసుకుంటారా? చేసుకోండి. కానీ నేనన్నదే సత్యం. ఆ సత్యగడి కోసం నా కొడుకుని మరింత ఇబ్బంది పెట్టాలనుకుంటోంది. తను శ్రీకర్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. అందుకే బయటికి పోవాలని నిర్ణయానికి వచ్చినట్టున్నారు వాళ్ళు. అసలు నువ్వు కోడల్లాగా చూస్తున్నావా? మనవరాలుగా చూస్తున్నావా? అసలు నువ్వు వేధించుకుని తింటున్నావు కదా. మాయ మాటలకి మోసపోయిన మీరు మేనకోడలి అసలు రంగు తెలిసిన నాడు పశ్చాత్తాపం చెందుతారు. వేద, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.